నమస్కారం. ఈరోజు కొంతమంది గురుకులాల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడికి వచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్య 6200 మంది వివిధ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులని రేపటి నుంచి మీరు డ్యూటీకి రావద్దని ప్రభుత్వం ఒక ఆదేశాన్ని ఇచ్చినట్టు మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చినారు. నిజంగా మీకు గురుకులాలలో అవుట్ సోర్సింగ్, టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉండొద్దనే కోరుకుంటే మీరు మార్చి 31 ఏప్రిల్ 24 విద్యా సంవత్సరం పూర్తి అయిన రోజు క్లోజ్ చేస్తే వాళ్ళు జూన్ 1 నుంచి ఇంకో ఉద్యోగం ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా జూన్ 1 నుంచి ఉద్యోగాలలోకి తిరిగి తీసుకోమని చెప్తేనైనా ఈ 6200 మంది ఈ రోజు రోడ్డు మీద పడకపోయేది. ప్రభుత్వానికి నిజంగా ఆలోచన లేదు, అర్థం పొరతం లేకుండా పనిచేస్తుందనడానికి నిదర్శనం ఏంటంటే సెప్టెంబర్లోకి వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగం తీసేస్తే కొత్తగా పోయి ఆడ ఏ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అనాలోచితమైన నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొత్తగా 30,000 మంది కొలువులు ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం అబ్రప్ట్ గా అర్ధాంతరంగా 6,200 మందిని తీసి రోడ్డు మీద మారేసింది. ఇది దురదృష్టకరం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చాలా సందర్భాల్లో చెప్తారు నేను ఎక్కువ చదువుకోలే, నేను గుంపు మేస్త్రినని. అయ్యా గుంపు మేస్త్రి గారు పక్కన చదువుకున్న ఆఫీసర్లు ఎవరైనా అడిగి విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను రోడ్డు మీద మారేస్తే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించారు. కాబట్టి ఇప్పుడు తొలగించినమని చెప్పిన 6,200 మందిని వెంటనే ఉద్యోగాలకు తీసుకొని అట్లీస్ట్ ఈ విద్యా సంవత్సరం ముగిసేంత వరదాకైనా వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో 6,200 మంది గురుకులాల్లో పనిచేసినటువంటి టీచర్ల తరఫున మేము ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం, పోరాడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెదక్ మెడికల్ కాలేజ్ చాలా మంది వేరు ప్రాంతాలకు వచ్చారు కాబట్టి ముందు వాళ్ళ గురించి మాట్లాడతాను. సెకండ్ ఇష్యూకి వస్తే ఇలా అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ప్రముఖంగా కనబడినటువంటి విషయం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఉక్రెయిన్ తోటి యుద్ధం ప్రారంభించింది ఎవరంటే రష్యానే ప్రారంభించింది, రష్యానే కయ్యానికి కాలు తవ్వింది. అట్లాంటి రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ చెప్పిండు ఏమని? నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తి చూపిస్తుంది అని చెప్పిండు. గర్గా మురిగి దాల్కి బరాబర్ అని మన దేశంలో మన ప్రధానమంత్రిని 7వ తరగతి చదివిన వాళ్ళు, 3వ తరగతి చదివిన వాళ్ళు, ప్రజాస్వామ్యం అర్థం తెలియని వాళ్ళు కూడా విమర్శిస్తారు. కానీ ప్రపంచంలో అగ్రదేశాలని చెప్పుకుని అమెరికాతో సమానంగా ప్రపంచాన్ని శాసించినటువంటి రష్యా లాంటి దేశానికి సంబంధించిన దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని మధ్యవర్తిత్వం వహిస్తే మేము శాంతి చర్చలకు ముందుకు వస్తామని చెప్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. కళ్ళుండి చూడలేని కబోదులకి, నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరచలేనటువంటి మూర్ఖులకి ఈ రోజు రష్యా ప్రధానమంత్రి పుతిన్ గారు చెప్పినటువంటి జవాబు కనీసం కళ్ళు తెరిపిస్తుందని, తెరిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. చివరిగా మా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న, మెదక్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇందాకనే జిల్లా కలెక్టర్ గారు నేను చర్చించుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నివేదికను తీసుకొని త్వరలోనే కేంద్ర హెల్త్ సెక్రటరీ గారిని కలిసి ఆగిపోయినటువంటి 4 మెడికల్ కాలేజీలలో మెదక్ మెడికల్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బాగుంది, ప్రైవేట్ బిల్డింగ్ కూడా మిగతా 3 కంటే మెరుగ్గా ఉంది కాబట్టి మెదక్కి వెంటనే మెడికల్ కళాశాలను ఇవ్వమని ఈ వారం 10 రోజులలో మేము కూడా కేంద్రం దగ్గరికి పోయి అప్పీల్ చేసి తీసుకురావడానికి నాకున్నటువంటి శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని మెదక్ మీడియా మిత్రుల ద్వారా మెదక్ ప్రజానికానికి అందరూ కూడా నేను సవినయంగా తెలియజేస్తాను.